హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. 46% CAGR లాస్ట్ 10 ఇయర్స్ లో ఈ స్టాక్ దాదాపుగా 80 టైమ్స్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ స్పెషాలిటీ కెమికల్స్ కి సంబంధించిన ఈ స్టాక్ నెక్స్ట్ 10 ఇయర్స్ లో మోర్ దెన్ 25% CAGR రిటర్న్స్ ఇస్తుంది అని చెప్పి చాలా మంది అనలిస్టులు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. దానికి మెయిన్ రీజన్ యాంటీ చైనా థీమ్. అండ్ నేను లాస్ట్ 1 ఇయర్ యొక్క బ్రోకరేజ్ రిపోర్ట్స్ అబ్జర్వ్ చేస్తే మొత్తం 10 బ్రోకరేజ్ రిపోర్ట్స్ లో 9 బై కాల్స్ అండ్ కేవలం ఒకే ఒక్క సెల్ కాల్ ఉన్న ఈ స్టాక్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు, ఈ స్టాక్ నేమ్ ఏంటి, ప్రైస్ ఎంత, ప్రైస్ టు ఎర్నింగ్స్ ఎంత, లేదా ఈ స్టాక్ ని ఇప్పుడు బై చేయొచ్చా అనేది ఆలోచించడం కంటే ముందు అసలు ఆ కంపెనీ చేసే బిజినెస్ ఏంటి, దాని యొక్క మోడల్ ఏంటి, అండ్ ఈ స్టాక్ లో ఉన్న మోట్ ఏంటి, అండ్ ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉండబోతుంది అనేది మీరు ముందు తెలుసుకోవాలి. అందుకనే నేను ఈ స్టాక్ యొక్క నేమ్ ని ఫస్ట్ రివీల్ చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీ యొక్క బిజినెస్ ఎలా గ్రో అయింది అండ్ అలాగే ఫ్యూచర్ లో ఎలా గ్రో అవ్వబోతుంది అనేది డిస్కస్ చేసుకున్న తర్వాత ఈ కంపెనీ నేమ్ ని మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీ యొక్క హిస్టరీ స్టార్ట్ అయింది మిస్టర్ వినోద్ బన్వరీలాల్ సరాఫ్ అనే వ్యక్తితో. సో మనం డిస్కస్ చేసుకోబోయే కంపెనీ యొక్క ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయిన ఈ పర్సన్ తను గ్రాసిమ్ ఇండస్ట్రీస్ అనే కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ గా కెమికల్ సెక్టార్ లో వర్క్ చేస్తూ ఉన్నారు. అండ్ దాన్ని రిజైన్ చేసి 1989లో ఈ కంపెనీని స్థాపించారు. సో ఈ కంపెనీ తన ఎర్లీ స్టేజెస్ లో ఐసోబ్యూటైల్ బెంజిన్ అనే కెమికల్ ని తయారు చేస్తూ ఉండేది. 1989లో ఈ కంపెనీ యొక్క ఆపరేషన్ స్టార్ట్ అయితే 1991లోనే ఈ స్టాక్ ఫస్ట్ ఐపీఓకి వచ్చింది. అండ్ ఐబీబీ అంటే ఐసోబ్యూటైల్ బెంజిన్ కి ఈ కంపెనీకి వరల్డ్ లో 65% మార్కెట్ షేర్ ఉంది. అండ్ అలాగే ఐసోబ్యూటైల్ బెంజిన్ యొక్క గ్రోత్ అనేది స్లో డౌన్ అవడం అబ్జర్వ్ చేసిన ఈ కంపెనీ 2001లో ATBS అనే కెమికల్ ప్రొడక్షన్ ని కూడా స్టార్ట్ చేసింది. అయితే ఎప్పుడైతే ఈ కంపెనీ తన సెకండ్ ప్రొడక్ట్ ATBS ని లాంచ్ చేసి గ్రో అవ్వడానికి ట్రై చేస్తూ ఉందో 2002 నుంచి 2006 దాకా ఈ కంపెనీ ప్రాఫిట్స్ లోకి రావడానికి చాలా స్ట్రగుల్ అయింది. సో అప్పుడే ఈ కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEO వినతి సరాఫ్ యొక్క ఎంట్రీ జరిగింది. అప్పటి నుంచి ఈ కంపెనీ యొక్క ఫర్దర్ ఎక్స్పాన్షన్ అండ్ కాస్ట్ అనాలిసిస్ లో చాలా చేంజెస్ వచ్చాయి. అంతకు ముందు దాకా రకరకాల కంపెనీస్ ఈ IBB అండ్ ATBS ని ఇంపోర్ట్ చేసుకోవడం ద్వారా వాళ్ళకి IBB అయితే $6 దాకా అండ్ అలాగే ATBS అయితే $7 to $8 దాకా పర్ కేజీ కాస్ట్ పడేదన్నమాట. కానీ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఈ కంపెనీ దాన్ని $3కే డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలిగింది. సో ఎప్పుడైతే ఇలా ఇంపోర్ట్ చేసుకోవడం కంటే హాఫ్ ఆఫ్ ది కాస్ట్ లో డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతూ ఉందో ఈ కంపెనీ యొక్క గ్రోత్ అనేది చాలా డ్రాస్టికల్ గా ఇంక్రీజ్ అయింది. ఈ కంపెనీ IBB మ్యానుఫ్యాక్చరింగ్ ని 1000 మెట్రిక్ టన్ తో స్టార్ట్ చేసి యాజ్ ఆన్ డేట్ 25,000 మెట్రిక్ టన్ కంటే ఎక్కువే ప్రొడ్యూస్ చేసి సెల్ చేయగలుగుతుంది. అండ్ అలాగే ATBS స్టార్ట్ చేసినప్పుడు 1200 మెట్రిక్ టన్ ఉంటే యాజ్ ఆన్ డేట్ మోర్ దెన్ 26,000 మెట్రిక్ టన్ వరకు ఈ కంపెనీ సెల్ చేస్తూ ఉంది. అండ్ ఇన్ ఫ్యూచర్ దీన్ని 40,000 మెట్రిక్ టన్ వరకు ఎక్స్పాండ్ చేసే ప్లాన్ లో ఈ కంపెనీ గ్రో అవుతూ ఉంది. అండ్ బోత్ IBB అండ్ అలాగే ATBS లో 65% మార్కెట్ షేర్ ఉన్న కంపెనీ మనకి దీని యొక్క మేజర్ మోట్ ఇదే అని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇలాంటి మార్కెట్ షేర్ గెయిన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే కొన్ని కంపెనీస్ ఈ బిజినెస్ లోంచి కంప్లీట్ గా ఎగ్జిట్ అయిపోయాయి. దానికి మేజర్ రీజన్ ఏంటి అంటే ఇలాంటి లో కాస్ట్ లో ఇంత క్వాలిటీ ప్రొడక్ట్ ని ఇవ్వలేకపోవడమే. సో వెరీ గుడ్ మేనేజ్మెంట్ స్కిల్స్ తో ఇలాంటి లో కాస్ట్ లో IBB అండ్ ATBS ని మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రొవైడ్ చేయగలుగుతున్నందువలన ఈ కంపెనీకి మార్కెట్ షేర్ లూజ్ అవ్వడం అనేది చాలా కష్టమైన విషయం. అందుకనే కంటిన్యూస్ గా మార్కెట్ షేర్ గ్రో అవుతూ ఈ కంపెనీ మోర్ దెన్ 50 టైమ్స్ మల్టీబ్యాగర్ స్టాక్ గా మనకు కనపడుతూ ఉంది. అయితే ఏ కంపెనీకైనా కూడా ఒక లెవెల్లో దాని గ్రోత్ అనేది ఆగిపోతుంది. అలాంటప్పుడు వాళ్ళు న్యూ ప్రొడక్ట్స్ ని లాంచ్ చేయాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ ATBS యొక్క గ్రోత్ అనేది కొంచెం స్లో డౌన్ అవ్వడం అండ్ అలాగే ATBS యొక్క కాస్ట్ ని ఇంకా తగ్గించాలి అని వీళ్ళు అనుకోవడం వలన ఫర్దర్ రీసెర్చ్ లో వీళ్ళకి తెలిసింది ఏంటి అంటే IB అనే రా మెటీరియల్ ని మనం ATBS తయారు చేయడం కోసం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. బట్ ఈ ఇంపోర్ట్ చేయకుండా ఈ ఐసోబ్యూటైలిన్ ని గనక మనమే తయారు చేసుకుంటే అలాంటప్పుడు మనకి చాలా కాస్ట్ రిడ్యూస్ అవుతుంది అని చెప్పి ఈ కంపెనీ IBని కూడా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ గ్లోబల్ గా ఇండియాలో IB తయారు చేయడంలో ఈ కంపెనీకి 70% మార్కెట్ షేర్ ఉంది. సో ఈ IB యొక్క ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కంపెనీకి వన్ ఆఫ్ ది హైలీ అడ్వాంటేజెస్ థింగ్ గా మనం అనుకోవచ్చు. అండ్ అలాగే ఈ కంపెనీ తన యొక్క న్యూ ప్లాంట్ బ్యూటైలిన్ ఫినాల్ ని తయారు చేయడానికి స్టార్ట్ చేస్తూ ఉంది. యూజువల్ గా ఈ బ్యూటైలిన్ ఫినాల్ అనేది పర్ఫ్యూమ్ ఇండస్ట్రీలో, ఎడిటివ్స్ ప్లాస్టిక్ ఇండస్ట్రీలో, రెసిన్స్ కోసం లేదా ఇంక్ తయారు చేయడం కోసం యూస్ చేస్తూ ఉంటారు. సో ఇలా ఈ కంపెనీ కంటిన్యూస్ గా గ్రో అవుతూ ఎక్కువ మార్కెట్ షేర్ ని గ్రాప్ చేసుకుంటూ న్యూ ప్రొడక్ట్స్ ని లాంచ్ చేస్తూ చైనాలో కెమికల్ ప్రొడక్షన్ అనేది ఎప్పుడైతే తగ్గుతుందో అది అడ్వాంటేజ్ తీసుకున్న ఈ కంపెనీ మనకి ఫ్యూచర్ లో మల్టీ బ్యాగర్ స్టాక్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ స్టాక్ ని మీరు ఏమైనా గెస్ చేశారా? ఒకవేళ మీరు గెస్ చేస్తే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.
అండ్ మీరు ఒకవేళ గెస్ చేయలేకపోతే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఫండమెంటల్గా ఒక స్ట్రాంగ్ మోట్తో గ్రో అవుతున్న స్పెషాలిటీ కెమికల్ స్టాక్ ఈజ్ నథింగ్ బట్ వినతి ఆర్గానిక్స్ లిమిటెడ్. సో ఈ వినతి ఆర్గానిక్ యొక్క ప్రొడక్ట్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇందులో మేజర్గా ఐబీబీ ఫార్మా సెక్టార్లో అండ్ అలాగే పర్ఫ్యూమ్ సెక్టార్లో యూస్ చేస్తూ ఉంటారు. ATBS ఆయిల్ ఎక్స్ప్లోరేషన్, వాటర్ ట్రీట్మెంట్ అండ్ అలాగే ప్లాస్టిక్ అడిటివ్స్లో యూస్ చేస్తూ ఉంటారు. అండ్ IB అనేది అగ్రి సెక్టార్లో అండ్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్లో యూస్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే ఈ కంపెనీ యొక్క మైనర్ ప్రొడక్ట్స్ HPMTBEని ఫార్మాలో అండ్ అలాగే PAPని ఫార్మా అండ్ అలాగే రబ్బర్ ఆక్సిడెంట్స్లో అండ్ బ్యూటైల్ ఫినాల్స్ని పర్ఫ్యూమ్స్ అండ్ ప్లాస్టిక్ అడిటివ్స్లో అండ్ PTBBAని పర్ఫ్యూమ్స్లో యూస్ చేస్తూ ఉంటారు. ఇలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ని తయారు చేస్తూ డిఫరెంట్ సెగ్మెంట్స్కి ఈ కంపెనీ స్పెషాలిటీ కెమికల్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంది. సో వినతి ఆర్గానిక్స్ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ కంపెనీ యొక్క రెవెన్యూ మిక్స్ డొమెస్టికల్గా ఇండియా నుంచి 32% ఆఫ్ ది రెవెన్యూ వస్తుంటే గ్లోబల్గా మనకి 68% ఆఫ్ ది రెవెన్యూ ఎక్స్పోర్ట్స్ ద్వారా ఈ కంపెనీకి వస్తుంది. అండ్ వినతి ఆర్గానిక్స్ యొక్క సేల్స్ గ్రోత్ మనం అబ్జర్వ్ చేస్తే కంప్లీట్గా కన్సిస్టెంట్గా గ్రో అవుతుంది అని మనం చెప్పుకోగలం, కానీ ఎవ్రీ ఇయర్ గ్రో అవుతుంది అని మనం చెప్పుకోకూడదు. ఎందుకంటే కొన్ని ఇయర్స్ మనం ఇందులో డిక్లైన్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. సో అందుకని ఎప్పుడైనా వినతి ఆర్గానిక్స్ కనుక ఒక ఇయర్లో ఒకవేళ రెవెన్యూ కనుక డ్రాప్ అయితే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. దానికి హిస్టారికల్గానే రెవెన్యూ అనేది కన్సిస్టెంట్ గ్రోవర్ కాదు. అప్పుడప్పుడు చిన్న డిప్స్ వచ్చినా కూడా ఒక 1 or 2 ఇయర్స్లో రివైవ్ అయ్యి మళ్ళీ ఫాస్టర్ గ్రోత్ రికార్డ్ చేస్తుంది. అందుకనే ఎప్పుడైతే కంపెనీ ప్రాఫిట్స్ కనుక ఎప్పుడన్నా సడన్గా పడిపోయాయి లేదా సేల్స్ పడిపోయాయి అన్నప్పుడు కంగారు పడి ఈ స్టాక్ నుంచి ఎగ్జిట్ అవ్వద్దు. నెక్స్ట్ అలాగే ప్రాఫిట్ గ్రోత్ అబ్జర్వ్ చేసినా కూడా కొన్ని ఇయర్స్లో మనం ఒక చిన్న డ్రాప్ని అయితే అబ్జర్వ్ చేయొచ్చు. బట్ కన్సిస్టెంట్గా మాత్రం ప్రాఫిట్ గ్రో అవుతూనే ఉంది. 1 or 2 ఇయర్స్ డిప్ వచ్చినా కూడా నెక్స్ట్ తర్వాత ఒక ఫాస్టర్ గ్రోత్ మనకి కంపెనీ కనపడుతూ ఉంది. అండ్ ఈ కంపెనీ యొక్క ROCE అనేది యావరేజ్గా 25+తో రికార్డ్ అవుతూ ఉండేది. బట్ రీసెంట్ టైం ఫ్రేమ్లో దీని యొక్క ROCE 23.80కి తగ్గింది. దీని యొక్క మేజర్ రీజన్ ఏంటి అంటే బ్యూటైల్ ఫినాల్ ఈ కంపెనీ ఏదైతే తయారు చేయబోతుందో ఆ ప్రోడక్ట్కి అండ్ అలాగే IBకి లో ప్రాఫిట్ మార్జిన్స్ ఉంటాయి. వెరాజ్ ATBS అనే ప్రోడక్ట్కి హై ప్రాఫిట్ మార్జిన్స్ ఉండడం వల్ల అంతకుముందు ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ చాలా బెటర్గా కనిపించిన యాజ్ ఆఫ్ నో ఇప్పుడు వీళ్ళు ఎంటర్ అవుతున్న బ్యూటైల్ ఫినాల్ అండ్ అలాగే IBకి లోవర్ మార్జిన్స్ ఉండడం వల్ల ROCE మనకు కొంచెం తక్కువగా కనపడుతుంది. బట్ మోర్ దెన్ 20 ఉన్నంత కాలం ఈ కంపెనీకి ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ ఈ కంపెనీ యొక్క అప్పులు డెట్ టు ఈక్విటీ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 2013-14లో ఆల్మోస్ట్ 1 దాకా ఉన్న డెట్ టు ఈక్విటీ యాజ్ ఆఫ్ నౌ 0కి వచ్చింది. అంటే ఈ కంపెనీకి ఆల్మోస్ట్ డెట్ లేదనే మనం చెప్పుకోవచ్చు. సో ఇలా మనం ఫండమెంటల్స్ అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడా ఈ కంపెనీకి ఒక పర్ఫెక్ట్ గ్రోయింగ్ కంపెనీగానే మనకు కనపడుతూ ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? ఈ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా దీనికి కాంపిటేటర్ ఏదైనా ఉందా? అండ్ ఫ్యూచర్లో మనకి మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇవ్వచ్చంటారా? కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అయితే ఈ స్టాక్ యొక్క బ్రోకరేజ్ రికమెండేషన్స్ నేను అబ్జర్వ్ చేస్తే ICICI సెక్యూరిటీస్, జియోజెట్ BNP పరిబాస్, చోలా వెల్త్ డైరెక్ట్, KR చాక్సీ, ఆనంద్ రతి, ఎడెల్వైస్ వీళ్ళందరూ కూడా ఈ స్టాక్కి కంటిన్యూస్గా బై రికమెండేషన్స్ ఇస్తూ ఉన్నారు. కేవలం లాస్ట్ 1 ఇయర్లో HDFC సెక్యూరిటీస్ మాత్రమే ఈ స్టాక్కి 1750 రూపీస్కి సెల్ రికమెండేషన్ ఇచ్చింది. సో నా ఉద్దేశం ప్రకారం అయితే వినతి ఆర్గానిక్స్ ఆల్వేస్ బై ఇన్ డిప్స్. ఎప్పుడైతే ఏదైనా ఒక చిన్న ఫాల్ వచ్చినప్పుడల్లా మనం వినతి ఆర్గానిక్స్ని అక్యుములేట్ చేసుకుంటూ ఉండొచ్చు. అయితే ఇక్కడ కేవలం నేను ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ని బట్టి నా ఒపీనియన్ చెప్తున్నానే కానీ బై కానీ సెల్ రికమెండేషన్గా తీసుకోవద్దు. మీరు ఈ స్టాక్ని కనుక బై చేయాలి అని అనుకుంటే మీరు ఫర్దర్గా మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత లేదా మీ ఫినాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేసిన తర్వాత మాత్రమే ఈ స్టాక్ని బై చేయండి. అండ్ ఏదైనా కంపెనీ ఫ్యూచర్లో గ్రో అవుతుంది అని మనం స్టడీ చేసినప్పుడు దాని యొక్క రిస్క్స్ కనుక తెలుసుకోకపోతే మనం చాలా తప్పు చేసిన వాళ్ళం అవుతాం. అందుకని ఈ స్టాక్లో ఉన్న రిస్క్లు కూడా మనం అబ్జర్వ్ చేద్దాం. అందులో మేజర్ది ఈ కంపెనీ యొక్క మేజర్ రెవెన్యూ ATBS నుంచి వస్తుంది. అంటే 55% ఆఫ్ ది రెవెన్యూ ATBS నుంచి వస్తుంది. కాబట్టి ఒకవేళ దీని యూసేజ్ అనేది గ్లోబల్గా తగ్గితే అలాంటప్పుడు మనకి కంపెనీ యొక్క ప్రాఫిట్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అయితే ఈ ATBSని ఆయిల్ ఎక్స్ట్రాక్షన్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పడిపోతాయో అలాంటప్పుడు ATBSని ఎక్కువగా వాడరు. కాబట్టి లో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ వల్ల ఈ కంపెనీకి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ అలాగే ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని ఇయర్స్ దీంట్లో ఫ్లాట్ గ్రోత్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్గా గ్రో అవ్వట్లేదు. కొన్ని ఇయర్స్లో ఫ్లాట్గా గ్రో అవుతుంది. అది కూడా మనం ఒక చిన్న రిస్క్గా అనుకోవచ్చు. అండ్ అలాగే ఈ కంపెనీ యొక్క ROCE అనేది బ్యూటైల్ ఫినాల్ వల్ల అండ్ IB వల్ల లో మార్జిన్స్ ఉన్నాయి కదా, అందువల్ల ROCE అనేది డిక్రీజ్ అవుతుంది. సో దీని వాల్యుయేషన్స్ మనం కొంచెం చీప్గా దొరికినప్పుడే బై చేసుకుంటే మంచిది.
అండ్ అలాగే పిఏపి అనే ప్రొడక్ట్ ని వీళ్ళు ఎప్పటి నుంచో తయారు చేస్తున్నా దాదాపుగా గత 15 నుంచి 20 సంవత్సరాల్లో ఇది ఇంకా సక్సెస్ కాలేదు. ఇన్ ఫ్యూచర్ ఇది కూడా సక్సెస్ అయింది అంటే ఇది మనకి పాజిటివ్ అవుతుంది, కానీ ఈ ఫెయిల్యూర్ ఇలాగే కంటిన్యూ అవుతుంటే ఇది కూడా వన్ ఆఫ్ ది నెగిటివ్ ఫ్యాక్టర్ లేదా రిస్క్ గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఫైనల్ గా 2005 నుంచి 15 దాకా ఈ కంపెనీలో ఎలాంటి న్యూ ప్రొడక్ట్స్ లాంచ్ చేయలేదు. ఒకవేళ న్యూ ప్రొడక్ట్స్ ని కనుక లాంచ్ చేసి ఉంటే దాని రియలైజేషన్స్ తో ఈ కంపెనీ ఇంకా బాగా గ్రో అయ్యేది. బట్ ఎలాంటి న్యూ ప్రొడక్ట్స్ గతంలో లాంచ్ చేయలేదు కాబట్టి ఈ కంపెనీ యొక్క గ్రోత్ అనేది ఆర్గానికల్ గా గ్రో అవుతూ ఉంది. బట్ ఇప్పుడు లాంచ్ చేసిన న్యూ ప్రొడక్ట్ లైక్ బ్యూటైల్ ఫినాల్ ఎలా ప్లే అవుతుంది అనేది మనం ఫ్యూచర్ లో అబ్జర్వ్ చేయాలి. సో ఇలా గత 10 సంవత్సరాల్లో మనకి 46% CAGR ఇచ్చిన వినతి ఆర్గానిక్స్ మనకి స్పెషాలిటీ కెమికల్ సెక్టర్ లో ఒక మోడ్ తో మోర్ దెన్ 65% మార్కెట్ షేర్ తో ఈ కంపెనీ గ్రో అవుతూ ఉంది. హోప్ ఈ స్టాక్ ఇలాగే మనకి గ్రో అవుతూ అట్లీస్ట్ మోర్ దెన్ 25% CAGR తో నెక్స్ట్ 10 years లో గ్రో అవుతుందని అనుకుందాం. సో మీరేమనుకుంటున్నారో కూడా కింద మెసేజ్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోలో కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ తెలుగు స్టాక్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.